నమస్తే, వెల్కమ్ టు సత్య ఫర్ ద పీపుల్ అవి టీవీ. సార్ నమస్తే సార్. నమస్తే మహేష్. సార్ మాయలోడు అనే సినిమా కూడా వచ్చింది సార్. చాలా కాలం క్రితం అది. వచ్చింది. దాంట్లో హీరోయిన్లు అయితే రాజేంద్ర ప్రసాద్ అండ్ సౌందర్య. రాజేంద్ర ప్రసాద్ హీరోయిన్ సౌందర్య హీరోయిన్. అయితే దాంట్లో ఒక సాంగ్ ఉంది సార్, మంచి ఫేమస్ సాంగ్. ఇప్పట్లో కూడా మంచి ఫేమస్ సాంగ్. ఇప్పుడు కూడా చాలా మంది యూట్యూబ్ లో చూస్తారు, చాలా మంది దానికి డాన్స్ వేస్తుంటారు. చినుకు చినుకు సాంగ్ అనే సాంగ్ ఉంది. దాంట్లో చూసుకున్నట్లయితే దాంట్లో బాబు మోహన్ తో సౌందర్య నటించారు. అప్పటికే సౌందర్య మంచి ఫేమస్ హీరోయిన్. అయితే అలాంటి ఫేమస్ హీరోయిన్ సౌందర్య బాబు మోహన్ తో కలిసి నటించారు. నటించినప్పుడు అంటే అప్పుడున్న ఏమైనా దాన్ని ఏమంటారంటే అంటే సౌందర్య ఏమైనా ఇబ్బంది కలిగిందా, లేకపోతే అదేమైనా ఒకసారి మీ మాటలో చెప్పండి సార్. అంటే ఆ పాట ఎందుకు వాళ్ళిద్దరి మధ్య తీశారు అని చెప్పి నీ ఉద్దేశం. అయితే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు తర్వాత ఈ పాట చూసినప్పుడు కూడా చాలా మందికి సందేహం కలిగింది. ఎందుకంటే ఆ సినిమాకి హీరో రాజేంద్ర ప్రసాద్తో డ్యూట్స్ ఉంటాయి జనరల్గా. కానీ మరి బాబు మోహన్ ఒక కామెడీతో మంచి వెలుగొందుతున్నాడు. ఆ టైంలో మంచి పిక్ పీరియడ్లో ఉన్నాడు. కానీ బాబు మోహన్తో ఆ పాట ఎందుకు వచ్చింది అని చెప్పి ఒక చర్చ వచ్చింది. నేను కూడా ఆ టైంలో ఇదే ఆలోచన నాకు వచ్చింది. వస్తే చాలామంది అప్పట్లో రకరకాలుగా సమ్మతించారు. ఎందుకంటే ఒక కామెడీ చేసేటువంటి ఆర్టిస్టు హీరోయిన్తో పాటలు అనేది సర్వసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో లేదు. అంటే కొంత నవ్వు కలిగించడానికి మాయాబజార్ సినిమాలో చూసుకుంటే సావిత్రి ర్యాలింగి మధ్య ఒక పాట ఉంటుంది. సుందరిని వంటి దివ్య స్వరూపం ఎన్నెందు వెతికినా లేదు కదా అని చెప్పి ఒక పాట ఉంటుంది. డ్యూయటే, కానీ డ్యూయట్లో అనిపించదు మనకి. అలాగే నర్తనశాల సినిమాలో విలను కీచకుడు ఎస్వి రంగారావుకిను తర్వాత సావిత్రికి డైరెక్ట్ డ్యూయట్ కాదు, కానీ ఓ పాట అయితే ఉంటుంది. అంటే ఈ రెండు అప్పట్లో మైలురాళ్ళు సినిమా ఇండస్ట్రీలో. కానీ సౌందర్య అప్పటికే ఒక స్టార్గా వెలుగొందుతోంది, వచ్చేసింది. అది యాక్చువల్గా ఫస్ట్ పిక్చర్ మనవరాళ్ళ పెళ్ళి కొద్దిగా లేట్ అయింది. రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాతో వచ్చిన వెంటనే ఆవిడ అగ్ర హీరో సరసన నటించడం మొదలుపెట్టింది. ఎందుకంటే మంచి ఆర్టిస్టు, ప్రతిభ గల నటి, చాలా తొందరగా పైకి వచ్చేసింది. అటువంటి తరుణంలో ఈ పాట కూడా మంచి హిట్, ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఎందుకంటే బాబు మోహన్ డాన్స్, గెటప్, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య పిక్చరైజేషను ఆ సినిమాకి ఎసెట్ అయింది. అయితే అసలు తెర వెనకాల ఏం జరిగింది అంటే, తెర వెనకాల నిజంగా జరిగిన విషయం ఏంటంటే, ఒక కామెడీతో నవ్వించాలనే ఉద్దేశంతో ఆ పాట తీయలే. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పాటను తీయాల్సి వచ్చింది. ఎందుకంటే నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను ఒక ఇంటర్వ్యూలో, రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నప్పుడు డైరెక్టర్ని కానీ హీరోయిన్స్ని కానీ చాలా వరకు ఇబ్బంది పెట్టేవాడు. ఇది వాస్తవం. బహుశా ఆయన వింటే బాధపడవచ్చు, కానీ ఇది వాస్తవం. నేను గతంలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. ఝాన్సీ అని ఒక సినిమా జరుగుతున్నప్పుడు భానుప్రియ అందులో నటిస్తుంది. భానుప్రియ అంటే అది రాజలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ వాళ్ళది, విద్యా రామారావు. ఆయన వ్యక్తిగతంగా కూడా మా ఫ్యామిలీకి మంచి మిత్రుడు. అందుకని ఇంత క్లియర్గా నేను చెప్పగలుగుతున్నాను. అందులో ఏంటంటే భానుప్రియ డేట్స్ ఇచ్చినప్పుడేమో రాజేంద్ర ప్రసాద్ ఏమో డేట్స్ ఇచ్చేవాడు కాదు. భానుప్రియ డేట్స్ ఇచ్చినప్పుడు ఏమనేవాడు, భానుప్రియ డేట్స్ ఇచ్చినప్పుడు నా డేట్స్ ఇవ్వాలా, నా డేట్స్ ప్రకారం భానుప్రియ ఇవ్వాలి కానీ అంటే ఆవిడ కుదిరేది కాదు. దాంతో సినిమా లేట్ అయింది. తర్వాత ఒకనొక సందర్భంలో ఒక షూస్ కొన్నారు రాజేంద్ర ప్రసాద్కి. షూస్ కొంటే ఆ షూస్ సరిపోవట్లేదు, నేను ఇది వేసుకోవాలని పేచి పెట్టాడు. పేచి పెడితే విద్యా రామారావు ప్రొడ్యూసర్ ఆయన అసిస్టెంట్, ప్రొడక్షన్ అసిస్టెంట్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు పిలిచాడు. పిలిచి ఏంటి అసలు సంగతి అంటే, లేదండి సైజు సరిపోతుంది, ఆయన కావాలనే ఇబ్బంది పెట్టడానికి అలా అంటున్నాడు అని వాళ్ళు చెప్పారు. సరే వేరే షూ మళ్ళీ తెప్పించి ఇచ్చారు. అంటే ఆ విధంగా రాజేంద్ర ప్రసాద్ మంచి నటుడు, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు, కానీ ఎట్ ద సేమ్ టైం ఈ మడత పేచీలు అనేవి ఉండేవి. అయితే ఈ సినిమాలో కూడా మాయలోడు సినిమా కూడా వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్లో రాజేంద్రుడు గజేంద్రుడు ఈ తర్వాత కాంబినేషన్లో ఇది వచ్చింది.
ఇందులో హీరోయిన్ సౌందర్యకి మొత్తం సినిమాలో ఏంటంటే మొత్తం అయిపోయింది, షూటింగ్ పార్ట్ అంతా కూడా అయిపోయింది. షూటింగ్ పార్ట్ అయిపోయి ఒకే ఒక్క సాంగ్ మిగిలిపోయింది సినిమాకి. అది కూడా ఈ సినిమా యాక్చువల్గా రాజేంద్ర ప్రసాద్ సౌందర్య మధ్య జరగవలసిన ఆ పాట అది. అయితే రాజేంద్ర ప్రసాద్ డేట్స్ ఇవ్వాల, సౌందర్య డేట్స్ ఇచ్చింది. సౌందర్య డేట్స్ ఇస్తే ఎస్వి కృష్ణారెడ్డి దీనికి ప్రొడ్యూసర్, మనీషా ఫిల్మ్స్ అని వాళ్ళ సొంత బ్రాండ్, అచ్చిరెడ్డి అని చెప్పి దానికి ప్రొడ్యూసర్. కృష్ణారెడ్డి రాజేంద్ర ప్రసాద్కి ఫోన్ చేసి, సార్ ఇలాగా సౌందర్య డేట్స్ ఇచ్చారు, మీరు కొద్దిగా ఈ సినిమా చేస్తే పాటతో పూర్తి అయిపోతుంది యాక్చువల్గా అనేటప్పటికీ, సౌందర్య డేట్స్ ఇస్తే నేను ఇవ్వాలా, నాకు డేట్స్ లేవు, నాకు కుదరదు అని చెప్పేశారు. చెప్పేస్తే డేట్ ఏమో వీడి దగ్గర పెట్టిపోయింది. డేట్ అనౌన్స్ చేసుకున్నారు, రిలీజ్ చేయాలి. అదయ్యా డేట్ నువ్వు అనుకున్న డేట్కి నువ్వు పూర్తి చేయలేవు, డేట్ రిలీజ్ అవ్వదు, నాకు ప్రజెంట్ డేట్స్ లేవు, నేను పాట చేయడానికి నాకు అవ్వదు అని చెప్పి కరాఖండిగా చెప్పేశారు. చెప్పేస్తే చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు. ఇతను రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకోలేటప్పటికీ మరి బ్యాలెన్స్ ఉండిపోయింది. సినిమా ఏమో రిలీజ్ అవ్వాలి, ఈయనేమో డేట్స్ అడిగితే డేట్స్ ఇవ్వట్లేదు, మరి ఏం చేయాలని చెప్పి చివరికి ఏం చేశారంటే, సరే ఒక పాట గురించి సినిమా ఆపుకుంటే ఫైనాన్స్ తీసుకొచ్చిన డబ్బులు ఉంటాయి, తర్వాత లేట్ అయిన కొద్దీ ప్రాజెక్ట్ మీద వచ్చే ఆదాయం ఆగిపోతుంది, ఎంత తొందరగా రిలీజ్ చేసుకుంటే అంత మంచిది ప్రొడ్యూసర్కి కానీ డైరెక్టర్కి కానీ. అందుకని ఏం చేశారంటే డబ్బింగ్ పెట్టుకున్నారు. అంటే డబ్బింగ్ మొత్తం అంతా అయిపోయింది, సినిమా షూటింగ్ అంతా అయిపోయింది, ఒకటే ఈ ప్యాచ్ వర్క్ ఒకటే ఉండిపోయింది ఈ పాట. సరే డబ్బింగ్ చెప్పాలి అంటే, ఒక డబ్బింగ్ ఏదైనా సరే ఒక ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పాలంటే 2-3 రోజులు టైం పడుతుంది ఒక డబ్బింగ్ స్టూడియోలో. నాకు తెలిసినంత వరకు సినిమా ఇండస్ట్రీలో బాగా ఫాస్ట్గా డబ్బింగ్ చేయగలిగిన వాళ్ళు 3 ఉన్నారు. ఒకళ్ళు సూపర్ స్టార్ కృష్ణ చాలా స్పీడ్గా డబ్బింగ్ చెప్తారు. తర్వాత నూతన్ ప్రసాద్ కూడా చాలా స్పీడ్గా డబ్బింగ్ చెప్తారు. ఒకసారి నేను చెప్పాను ఇదే విషయం కూడా. తర్వాత చక్రవర్తి అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవాడు, ఆయన కూడా చాలా స్పీడ్గా డబ్బింగ్ చెప్తారు. తర్వాత జగ్గయ్య గారు కూడా చాలా స్పీడ్గా డబ్బింగ్ చెప్తే, వీళ్ళ డబ్బింగ్ ఎంత స్పీడ్ అంటే పొద్దున కనుక మొదలు పెడితే సాయంత్రంకి అయిపోతుంది, అది స్పీడ్ వాళ్ళ స్పీడు. కానీ డేట్స్ ఇది మరి డబ్బింగ్ అడిగినప్పుడు ఆయన ఎంత టైం ఇచ్చాడో తెలుసా? ఉదయం 10 గంటలకు వస్తాను డబ్బింగ్కి, మధ్యాహ్నం 1 గంట వరకు చేస్తాను, 1 గంట నుంచి 2 వరకు లంచ్, 2 నుంచి 3 వరకు చేసి వెళ్ళిపోతాను. అంటే అప్పుడు ఎలా ఉండేదంటే, చెన్నైలో ఉండేవాళ్ళు ఆర్టిస్టులు, హైదరాబాద్ కాదు. హైదరాబాద్లో షూటింగ్స్ జరిగేవి, చాలామంది అక్కడే ఉండేవాళ్ళు, ఫ్లైట్కి వస్తుండేవాళ్ళు. తర్వాత 95 ఆ ప్రాంతాల్లో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారు. అంతవరకు ప్రొడ్యూసర్స్ ఈ ఫ్లైట్ ఖర్చులు, అకామిడేషన్ అన్నీ పెట్టుకునేవాళ్ళు. లాడ్జీలు, వీళ్ళకి లాడ్జీలు కూడా అంటే మాల్ లాడ్జీలు కాదు, 3 స్టార్ 5 స్టార్ హోటల్ ఉన్నటువంటి అకామిడేషన్తో బోల్డంత ఖర్చు అయ్యేది. అందుకని తర్వాత వీళ్ళు ఇల్లు కట్టుకొని అంతా ఇక్కడికి వచ్చేసారు, కొంతమంది రెంటలు తీసుకొని వచ్చేసారు, అలా జరిగింది. అప్పటికి ఇంకా సినిమా ఇండస్ట్రీ పూర్తి స్థాయిలో రాలేదు ఇక్కడికి. సరే ఫ్లైట్కి వచ్చాడు. ఫ్లైట్కి వస్తే అది ఎలా సాధ్యమవుతుంది డబ్బింగు? పొద్దున్న 10 నుంచి 1 గంట, 2 నుంచి 3 అంటే పెద్ద ఫాస్ట్గా చెప్పే వాళ్ళకే అంత టైం పడుతుంది, మీరు చెప్పిన టైం. సరే కృష్ణారెడ్డి ఏం చేశాడంటే, ప్రతి సినిమాకి ఒక ఎడిటర్ ఉంటాడు, ఎడిటింగ్ అనే డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. ఆ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో డిస్కస్ చేసి, ఇప్పుడు సినిమా ఎలా ఉంటుందంటే సీన్స్ ఉంటాయి. సీన్స్ అంటే ఒక రీల్లో ఒక సీను, ఇంకో రీల్లో ఇంకో సీను, ఇలా ఉంటుంది చివరి వరకు. అతను తెలుగుగా ఏం చేశారంటే ఎడిటరు, రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ నుంచి చివరి వరకు ఎక్కడెక్కడ ఏ ఫ్రేమ్లో వస్తాడో అన్నీ తీసుకొని ఒక చోట పెట్టాడు. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ ఫ్రేమ్లో వస్తాడో పెట్టారు. అలా పెట్టుకుంటే ఆ లెంత్ ఎంత అయిందంటే, ఒక రీల్ ఎంత లెంత్ అయిందంటే, సినిమా అంటే 14 రీళ్ళు 15 రీళ్ళు ఉంటాయి, 16. పాత రోజుల్లో అయితే 18 రీళ్ళు ఉండేవి. ఆ రీళ్ళ కింద లెక్క అనమాట, ఫీట్ అంటారు, 700 ఫీట్ అలాగ వస్తుంది. ఆ ఫీట్ని రీల్ అంటారు. ఇతను షార్ట్స్ అనేవి చూసుకుంటే 700 ఫీట్ అంతే వచ్చింది. వస్తే వాళ్ళు ఏంటంటే అన్నీ ఇలా వరుసగా పెట్టుకున్నారు. పెట్టుకొని
ఈ డబ్బింగ్ చెప్పాలి. ఇంకా రాత్రిపూట అది పేచి ఏం పెట్టాడంటే, నాకు మీరు రెమ్యునరేషన్ ఇవ్వాలి, రెమ్యునరేషన్కి తో పాటు నాకు తమిళ్ రైట్స్ కూడా నాకు ఇవ్వాలని చెప్పి ఆయన అడిగాడు. తమిళ్ రైట్స్ అంటే తమిళ్లో డబ్బింగ్ చేసుకొని తమిళ్లో రిలీజ్ చేసుకున్న హక్కు అన్నమాట. సరే వీళ్ళకి మరి కాంట్రాక్ట్ పొజిషన్, సరే అలాగేనండి ఇస్తామని చెప్పి అన్నారు. ఇస్తామంటే మళ్ళీ ఇంకో షరతు పెట్టాడు ఆయన. నా మేనేజరు డబ్బింగ్లోకి ఎంటర్ అయ్యే ముందు చదువుతాడు అది, అంటే మీరు రాసి ఇచ్చినటువంటి తమిళ్ డబ్బింగ్స్ కరెక్ట్గా ఉందా లేదా చూస్తాడు. ఆయన ఓకే అంటే నేను డబ్బింగ్ స్టూడియోలోకి వెళ్ళి డబ్బింగ్ చెప్తా, లేకపోతే నేను వెనక్కి నుంచి వెనక్కి వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కేసి నేను చెన్నై వెళ్ళిపోతాను అన్నాను. అలాగే సార్ అన్నారు. సరే 9 గంటలకి వాళ్ళ మేనేజర్ వచ్చాడు, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ మేనేజర్ చూశాడు. చూసి అంతా బాగానే ఉందండి, మీరు తమిళ్లో రైట్స్ ఇచ్చారని. సరే వెళ్ళాడు ఆయన. వెళ్ళేటప్పటికి ఈ 10 మొత్తం అంతా ఒకే చోట ఉంది కదా, ఈ రీల్స్ అని గుర్తుంటాయి జనరల్గా. ఎప్పుడు యాక్ట్ చేశారు, దేంటి ఇది 8వ రీల్లో ఉంది ఇప్పుడే వచ్చింది ఏంటంటే, లేదు సార్ మీరు చెప్పండి పర్వాలేదని మొత్తానికి ఆ డబ్బింగ్ అంతా చెప్పేశారు. ఎందుకంటే ఒకే చోట ఉంది కదా డబ్బింగ్, 700 feet కట్ట గొప్పది ఇదేం కాదు, పద్యలో పాటలు వస్తాయి అవన్నీ వస్తాయి కదా. ఇవన్నీ చెప్పేటప్పటికి 1 గంట కల్లా అయిపోయింది. 1 గంటల్లో అయిపోతే అప్పుడు రాజేంద్ర ప్రసాద్ డబ్బింగ్ నువ్వు చెప్పించావు బాగానే ఉంది, కానీ ఇంకో పాట షూటింగ్ ఉండిపోయింది కదా, ఆ పాట మరి పూర్తయితే కానీ నువ్వు రిలీజ్ చేయవు కదా అంటే, అవును సార్ నేను రిలీజ్ చేయను, అప్పటి వరకు మీ పాట అవ్వాలి కదా అని అన్నాడు ఆయన. ఆయనకి అప్పుడే ఒక ప్లాన్కి ఎస్వి కృష్ణారెడ్డి వచ్చేసాడు. వచ్చిన తర్వాత అయిపోయింది, ఈయన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ ప్రొడ్యూసర్ సచ్చిరెడ్డి ఎస్వి కృష్ణారెడ్డి కూర్చొని ఈ పాట ఎవరి చేత చేయించాలి, ఈ సినిమా రిలీజ్ అవ్వాలి, ఎవరి చేత చేయించాలని అనుకొని అప్పుడు ఏం చేశారంటే, వాళ్ళ థాట్ అప్పుడే మంచి కామెడీతో వెలుగొందుతున్నటువంటి బాబు మోహన్ గుర్తుకొచ్చారు. బాబు మోహన్కి ఫోన్ చేశాడు ఆయన. ఫోన్ చేసి ఇలా ఒక పాట ఉందండి సౌందర్యతో, మరి మీరు చేస్తారా అని అడిగారు. చేస్తారంటే నేను చేయడం ఏంటి, మీకు సినిమాకి ఏమైనా ఇబ్బంది అవుతుందా అని అడిగాడు ఆయన. లేదు మీరు తప్పకుండా చేయాలంటే, సరే మీకు నమ్మకం ఉంటే నేను చేస్తానని చెప్పి అన్నాడు ఆయన. కానీ ఎట్ ద సేమ్ టైం మీరు సౌందర్య ఒప్పుకోవాలి కదా. సౌందర్య అప్పటికి వెలుగొందుతోంది. సౌందర్యకి విషయం చెప్పారు, అంటే ఇలాగ డేట్స్ మేడం, ఇలాగ డేట్స్ ప్రాబ్లం ఉంది, మరి ఆయన ఇవ్వట్లేదు, మీతో కుదిరినప్పుడు ఆయన కుదరట్లేదని ఆయన అంటున్నాడు, ఇబ్బంది ఎదురుతుందంటే, పర్లేదండి నేను బాబు మోహన్ అయినా నేను నటిస్తాను, మీరు రెడీ చేసుకోండి అని చెప్పింది. సరే ఎప్పుడైతే ఈ బాబు మోహన్ ఈ సినిమాలో పాటలు చేస్తున్నాడు అన్న విషయం సినిమా ఇండస్ట్రీ అందరికీ తెలిసిపోయింది. సినిమా ఇండస్ట్రీ తెలిసిపోతే రాజేంద్ర ప్రసాద్ ఫోన్ చేశారు ఎస్వి కృష్ణారెడ్డికి. ఫోన్ చేసి ఏంటంటే మరి బాబు మోహన్ చేత చేయిస్తున్నారు, అది బాగుండదు కదా అని అన్నారు. లేదండి మరి కాంట్రాక్ట్ చేస్తే, లేదు నేను వస్తాను, ఆవిడ ఇచ్చిన డేట్స్గా నేను వస్తాను, నేను ఆ పాట చేస్తాను అప్పుడు చెప్పాడు. చెప్తే ఎస్వి కృష్ణారెడ్డి వద్దు సార్, రండి వస్తే మీరు షూటింగ్ రండి, స్టూడియోకి రండి, కానీ మేము బాబు మోహన్కి మాట ఇచ్చేసాం, బాబు మోహన్ మాకు మాట ఇచ్చేసారు, సౌందర్య కూడా ఓకే చెప్పేశారు, ఇంకా మేము వెనక్కి తిరిగి మేము వెళ్ళే ప్రసక్తి లేదు, కాబట్టి మేము షూటింగ్ కంటిన్యూ చేసుకుంటామని చెప్పి అంటే, ఆ తర్వాత 2-3 సార్లు మళ్ళీ ఆడటం జరిగింది, వద్దు నేనే వచ్చి చేస్తాను. చివరికి ఆ రోజు షూటింగ్ జరుగుతున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఆ స్టూడియోకి వచ్చాడు. ఆయన వస్తే ఆయన కూర్చోబెట్టి డ్రింక్ ఇచ్చి మర్యాద చేశారే తప్ప బాబు మోహనే ఆ పాటలో డ్యాన్స్ చేయడం జరిగింది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాట ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయం. అయితే ఇది ఆ రోజు కాంట్రాక్ట్ పొజిషన్, రాజేంద్ర ప్రసాద్ యాక్ట్ చేయను అని ఒక విధంగా ఇబ్బంది పెడితే ఎస్వి కృష్ణారెడ్డి తప్పనిసరి పరిస్థితుల్లో బాబు మోహన్ చేత చేయించిన పాట. దీనికి కొనసాగింపుగా మనం చెప్పాలి అంటే, యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, యమలీల సినిమా ఉంది కదా, యమలీల అసలు ఆ గొడవ కనుక జరగకపోతే రాజేంద్ర ప్రసాద్ యమలీల సినిమాలో నటించాలి. దాంట్లో హీరో ఆలీ అనుకుంటా, రాజేంద్ర ప్రసాద్ నటించాలి. కానీ రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడైతే ఈ విధమైనటువంటి ఇబ్బంది వచ్చిందో, ఎస్వి కృష్ణారెడ్డి రాజేంద్ర ప్రసాద్తో సినిమాలు తీయలే. అప్పుడు ఆ ఎస్వి కృష్ణారెడ్డి ఆ యమలీల సినిమా అనుకొని వెళ్ళి అడిగినటువంటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ అడిగాడు,
సూపర్ స్టార్ కృష్ణ ఏమని అడిగాడు, కృష్ణ గారిని అడగల, వాళ్ళ అబ్బాయి మహేష్ బాబుని అడిగారు. మహేష్ బాబుని హీరోగా పెట్టి ఎమ్మెల్యే సినిమా తీయాలి యాక్చువల్గా. కానీ మహేష్ బాబు అప్పటికి మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా రాలా, అప్పటికి యంగ్గా ఉన్నాడు కానీ పూర్తిగా హీరో స్థాయికి ఎదగలేదు, ఇంకా రాలేదు. అందుకనే కృష్ణ కూడా ఈ సబ్జెక్ట్కి మహేష్ బాబు ఇంకా మరీ యంగ్గా ఉంటాడు, ఇంకోసారి మనం హీరోగా చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు సెకండ్ బ్రేక్ వచ్చింది మహేష్ బాబు అవలా. అప్పుడు ఏం చేశారంటే ఇంకా ఆ సినిమా తీయటానికి అప్పుడు అలీని అనుకునేటప్పటికి ఇండస్ట్రీ అంతా కూడా ఒక్కసారి వెనక్కి తగ్గారు. ఏంటి అలీ, ఏంటి అలీ హీరోగా చేయడం ఏంటని. యాక్చువల్గా ఆ సినిమాలో హీరోయిన్ సౌందర్య, దాంట్లో సౌందర్య ఫస్ట్ సౌందర్య అనుకున్నారు కానీ సౌందర్య కాదు, సౌందర్య చైన్ అనేసింది. అలీ హీరోగా అయితే నేను చైన్ అనేసింది. చైన్ అంటే అప్పుడు ఇంద్రజాన్ని హీరోయిన్ గా తీసుకొచ్చారు. మీ జీను ప్యాంటు బిల్ పాట కూడా సూపర్ డూపర్ హిట్ కదా, ఇంద్రజని తీసుకొచ్చారు. ఆ పాటలో ఆ సినిమాలో ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ ఉంది, అది కృష్ణ సౌందర్య మధ్య సాంగ్. అవును సార్, కృష్ణ మీద స్పెషల్ అపీరెన్స్ తో నటించారు. ఆ ఎమ్మెల్యేలు కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. యాక్చువల్గా అది మహేష్ బాబు చేయవలసినటువంటి సినిమా అన్నమాట. ఒకవేళ అదే సినిమాలో కనుక నటించుంటే రాజకుమారుడు కన్నా ముందు హీరోకి అదే మొట్టమొదటి పిక్చర్ అయ్యేది. అంటే ఇన్ని విచిత్రాలు ఉంటాయి మహేష్, సినిమా ఇండస్ట్రీలో ఇంత విచిత్రాలు ఉంటాయి, దాని వెనకాల ఇంత స్టోరీస్ ఉంటాయి. సో సాధ్యమైనంత వరకు ఇవన్నీ ఇంత అధికృతంగా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్, ఆ పేపర్లో నేను పనిచేస్తున్నప్పుడు విశాఖపట్నానికి సౌందర్య ఇచ్చారు. సౌందర్యతో మా టీం కూర్చొని మాట్లాడటం జరిగింది. సౌందర్య కూడా నేను కొన్ని విషయాలు అడగటం జరిగేది. సౌందర్య కూడా చాలా అంటే ఆవిడ జర్నలిస్టు, నేను ఒక పెద్ద అగ్రనటి అనే భేదం లేకుండా ఆవిడ మాట్లాడేది. తర్వాత బాబు మోహన్ కానీ నేను హైదరాబాద్లో నేను చాలాసార్లు కలిశాను ఆయన. అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారికి నాకు ఉన్న అనుబంధం ఏంటంటే, మా నాన్నగారు గొల్లమాడల్లో పనిచేస్తున్నప్పుడు అనపత్తి ప్రాంతాలన్నీ బాగా పరిచయం ఉన్న ప్రాంతాలే. సో అక్కడి నుంచి వచ్చిన వ్యక్తే ఎస్వి కృష్ణారెడ్డి. సో ఆయనతో కూడా నాకు వ్యక్తిగత పరిచయం ఉంది. ఇవన్నీ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నేను తెలుసుకున్న విషయాలు ఇవన్నీ కూడా ప్రేక్షకులకు చెప్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా తెలియకు ఉండిపోకూడదు, ప్రేక్షకులకు తెలియాలి. అందుకని ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఆ రోజు ఆ షూటింగ్ జరిగింది. మహేష్ బాగా చెప్పారు సార్. మీ యొక్క అంటే దాన్ని ఏమంటారంటే, అంటే ఇప్పటివరకు మన ప్రేక్షకులకి చెప్పని విషయాలు కూడా మీరు చెప్పడం వల్ల మన ప్రేక్షకులు చాలా ఎక్కువ విషయాలు నేర్చుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్.